బ్యూటిఫుల్ జాబిలి మా రాజమ్మ శ్రీదేవిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవిడ గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు నవ్వుతారో ఇప్పుడు నవ్వట్లేదా? ఈ సినిమా చాలా 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 స్పెషల్. ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ నేను ఫస్ట్ ఉన్న కథ బ్యాంగ్మల్. అండ్ ఫస్ట్లీ కోర్ట్లో అంత మంచి లవ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ జాబీ జాబీ అని ఉన్నాను. ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ బ్యాంగ్మల్ నుంచి రాజమ్మ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది. అండ్ రాజమ్మ మీకు సర్ప్రైజ్ యూ చాలా బాగా. అండ్ ఫస్ట్ అంతా మీరు ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు, బట్ లాస్ట్ విల్ బి రైట్. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి కథని చెప్పినందుకు. అండ్ ఫస్ట్లీ టోటలీ అలా నుంచునే చెప్పారు 2.5 hours కథ కూడా అలాగా. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ విజయ్ కుమార్ గారితో ఎప్పటి నుంచి అసలు చేయాలనుకున్నప్పుడు కోట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ మేళం డబుల్ సో 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 గ్రేట్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోనం, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రొడక్షన్లో చేయడం ఫెల్ట్ లైక్ హోమ్ అసలు. అండ్ చాలా బాగా చూసుకున్నారు. అండ్ సో రోషన్తో చేయడం లైక్ చాలా చాలా బాగా అనిపించింది ఫస్ట్ కోర్ట్లోనే. అండ్ తర్వాత మళ్ళీ చేయడం కొంచెం దీని తర్వాత నుంచి మిస్ అవుతానేమో, బట్ చాలా చాలా మంచి కో ఆర్టిస్ట్ నాకు రోషన్. అండ్ హీ విల్ సర్ప్రైజ్ యూ చాలా 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 బాగా. అండ్ నవ్వుకొని చచ్చిపోతారు ఇంకా మీరు, అంత బాగా సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ సో మార్చ్ 13th రిలీజ్ అవుతుంది. అండ్ ఇదే లాస్ట్ ఇయర్ March 14th కోర్ట్ రిలీజ్ అయింది. అండ్ మేబీ ఇది బ్యాంగ్మలం కూడా కోర్ట్ కన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూ విల్ లవ్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు అండ్ బిఎస్ఎల్ గారు. ఐఎమ్ రియల్లీ సారీ. అది ఒక నవ్వుతో ఎన్ని కవర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. అండ్ ఇప్పుడు మా హీరో అప్పుడు చందు, ఇప్పుడు యాదగిరి, హర్ష్ రోషన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చాలా కొత్తగా అనిపిస్తుంది. ముందుగా కోర్ట్ అనే సినిమా నేను కొంతమంది పేర్లు చెప్పి థ్యాంక్ఫుల్ అంటే గ్రాటిట్యూడ్ నోట్ చెప్పాలనుకుంటున్నాను. నాని అన్నకి, జగ్గా అన్నకి, వాల్ పోస్ట్ అనే సంస్థకి, అండ్ ఇక్కడ కనిపించే మీ అందరికీ, మీడియా వాళ్ళకి, మీమర్స్కి, ఇక్కడ నుండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను చూస్తున్న ఆడియన్స్కి, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. నేను ఈరోజు బ్యాండ్ మేళం అనే సినిమాలో ఒక ప్రొటాగనిస్ట్, ఒక మెయిన్ లీడ్గా ఈ స్టేజ్ మీద నిల్చున్నంటే మీ ఎవరు లేకపోతే నా వల్ల కాదు. నేను ఎంత కష్టపడ్డా, ఏం చేసినా నా వెనకాల నా ఫ్యామిలీ, అమ్మ నాన్న, దాని తర్వాత మీ అందరి సపోర్ట్. కమింగ్ టు బ్యాండ్ మేళం, ఈ పేరు ఈసారి ప్రతి ఒక్కరి మనసులో గట్టిగా వినపడిపోయే పేరు అయిపోద్ది బ్యాండ్ మేళం అనేది. చాలా మంచి కంటెంట్, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఫర్దర్గా మాట్లాడతాం. అండ్ I want to thank Kona Venkat garu. So thank you so much for backing this beautiful story, sir. Thank you so much. And Satish Anna, thank you so much Satish Anna. And ee roju event ki guest ga vachesina Bobby gariki and VS Ravi gariki చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా టీజర్ని, మా చిన్న క్లిప్స్, స్పెషల్ క్లిప్స్ని లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, గురూజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. తప్పకుండా నచ్చుతుంది బ్యాండ్ మేళం.
ఫర్దర్ ఈవెంట్స్ మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్.